శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులపై 2014-19 మధ్య టీడీపీ హయాంలో హైలెవెల్ వంతెనల నిర్మాణాలు చేపట్టారు. వంశధార నదిపై నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాలను కలుపుతూ ఒక వంతెన, రాజాం, ఆముదాల వలస నియోజకవర్గాలను కలుపుతూ నాగావళి నదిపై మరో బ్రిడ్జి 50% పూర్తి చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పనులు నిలిపివేసింది. దీంతో సకాలంలో వంతెనలు పూర్తవుతాయనుకున్న ప్రజలు నిరాశ చెందుతున్నారు. ఇసుకలపేట, వాల్తేరు గ్రామాల మధ్య బలసల రేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం కోసం 2018లో టీడీపీ ప్రభుత్వం 60 కోట్ల నిధులు మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస, విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గాలను కలుపుతూ ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేశారు. పనులు ప్రారంభించే సమయంలో ప్రభుత్వం మారింది. 2019లో 80 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణ పనులను వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. 50% పనులు పూర్తయ్యాయి. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పడవ ప్రయాణాలకు అధికారులు అనుమతించకపోవడంతో నది దాటాలంటే దాదాపు 50 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల మధ్య వంశధార నదిపై పోలాకి, గార మండలాల్లో 50కి పైగా గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వంశధార నది దాటాలంటే జాతీయ రహదారిపై చుట్టూ తిరిగి 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వీరి కష్టాలను దృష్టిలో ఉంచుకొని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎండీఆర్ ప్లాన్ నిధుల నుంచి 72 కోట్లతో వనిత నుంచి గార వరకు వంశధార నదిపై హైలెవెల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడంతో 5 ఏళ్లలో గుత్తేదారులు పనులు చేపట్టకుండా నిలిపివేశారు. 50% పైన పూర్తయింది. మరి నెక్స్ట్ 2019 నుంచి 24 నుంచి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పాడు చేసి చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది. ఆ బ్రిడ్జి పూర్తి చేస్తే శ్రీమొక్కలం నుంచి సాలిహొండం, అరసవిల్లి వరకు కనెక్టివిటీ చాలా దగ్గర తోవ కలిసి వస్తుంది. కిలోమీటర్లు తగ్గుతాయి. శ్రీకాకుళంలోకి ఎంటర్ అవ్వడానికి, గార్మండలంకి ఎంటర్ అవ్వడానికి, శ్రీకాకుళం రావడానికి చాలా కనెక్టివ్ అయిన బ్రిడ్జి. అది చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఆ బ్రిడ్జి పూర్తి చేయవలసిందిగా నా తాలూకా కోరిక. హై లెవెల్ వంతుని గారా వంత మండలం బ్రిడ్జిని ఈవేళ గత టీడీపీ గవర్నమెంట్లో దానికి నిధులు తెచ్చి అది మంచి బ్రిడ్జిని ఒక 100 గ్రామాలని వాటికి ఆనుకొని ఉన్నందున ఆ బ్రిడ్జిని పునర్నిర్మాణం చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి నిధులు కూడా ఇవ్వకుండా అభివృద్ధి జరగవలసింది నష్టపోయిందో అది ఎంత తక్షణంగా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఆ బ్రిడ్జికి మళ్ళీ నిధులిచ్చి పునర్నిర్మాణం చేస్తే ఎంత బాగుంటుందనేసి మేమందరం రైతులు కూడా చాలా సంతోషం పడుతున్నామండి. అయితే ఇది ఒక కాంట్రాక్ట్ బేసిస్. దీన్ని ఏంటంటే పర్సంటేజ్ బేస్ మీద పేమెంట్ జరుగుతుంది. సో అప్పుడు మన ప్రభుత్వం ఉన్నంత వరకు మనం పేమెంట్లు చేసి దాన్ని తీసుకెళ్ళాం. తరువాత కర్మకాలి వైసీపీ ప్రభుత్వం వచ్చినందువల్ల పూర్తిగా ఒక్క పని కూడా జరగకుండా ఆ బ్రిడ్జ్ అలాగే సగంలో నిలబడిపోయింది. కాంట్రాక్టర్కు చెప్పడం జరిగింది, వర్క్ స్టార్ట్ చేస్తే ఫాస్ట్గా మీకు బిల్లు ఇస్తామని చెప్పాం. ఇంతవరకు కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు. త్వరగా వాళ్ళు స్పందించి వర్క్ చేయకపోతే ఈ విషయాన్ని సీఎం గారి వద్దకు నేను తీసుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.